ఈ మొగలకు అస్సలు పైసలు ఇవ్వద్దు. అవసరం ఉందని చెప్పేసి నేను మా ఆయన 1000 రూపాయలు అడిగింది. అడిగితే నేను ఇచ్చిన. అయితే నాకేమన్నాడు, నేను నీకు రేపు ఇస్తా మళ్ళా 1000 రూపాయలు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి నేను తెల్లారి అడిగిన 1000 రూపాయలు ఇవ్వమని నేను ఇచ్చిన కదా నీకు అని. ఏమన్నాడు, రేపు ఇస్తా మళ్ళీ 1000 రూపాయలు అన్నాడు. అట్లా నాకు 5-6 సార్లు అన్నాడు 1000 రూపాయలు రేపిస్తా అని చెప్పేసి. సరే అన్న. 5-6 రోజుల తర్వాత నేను అడిగిన మళ్ళా, ఏమైనా 1000 రూపాయలు ఇస్తాను కదా ఏమైందని చెప్పేసి. సరే ఆడ పర్సులున్నా తీసుకోపో అని చెప్పేసి అన్నాడు. పర్సు తీసుకున్నా, పైసలు తీసుకున్న తర్వాత ఎన్ని పైసలు తీసుకున్నావు అని అడుగుతున్నాడు. నువ్వు నాకు ఎన్ని పైసలు ఇచ్చినావు, నువ్వు ఎన్ని పైసలు తీసుకున్నావు అన్న. అయితే నేను 1000 రూపాయలు ఇచ్చిన అన్న. అమ్మ నువ్వు ఎన్ని తీసుకున్నావు, నేను 5000 తీసుకున్నా అన్న. 5000 తీసుకున్నావు, 5000 ఎట్లా తీసుకున్నావు అన్నాడు. లెక్కలలో ఇది ఉన్నాడో ఏం పాడు. నేనేమన్నా, నువ్వు 5 సార్లు అన్నావు రేపిస్తా 1000 రూపాయలు అని చెప్పేసి 5000 తీసుకున్నా నేను. నువ్వు 5 సార్లు చెప్పినావు కదా, అందుకని నేను 5000 తీసుకున్నా. లేకుంటే నేను ఎందుకు తీసుకుంటుండే, అంతే కదా. 5000 తీసుకున్నా. మరి ఇంకా నాకే అంటే నీకు లెక్కలు రావు ఏం రావు, నువ్వు 1000 రూపాయలు ఇచ్చి 5000 తీసుకున్నాను. మరి 5 సార్లు ఎందుకన్నా 1000 రూపాయలు ఇస్తా రేపిస్తా అని చెప్పేసి. మరి 5 సార్లు అన్నావు కాబట్టి 5000 అవుతాయి, అంతే కదా. మరి ఇంకోసారి ఇయ్యని కదా అస్సలు పైసలు.